అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు అత్త ఒకప్పటి కోడలే. ఈ కథను రచించిన వారు సుంకరవి హనుమంతరావు గారు. ఇంకా కథలోకి వెళ్తే, ఎవరే ఆ శాల్తీ పని మనిషా లోపలికి వస్తూనే ఏమీ ఎరగనట్లు అడిగింది రాజీ. ద బెస్ట్ ఫ్రెండ్ రమ్య. పని మనిషి కాదే బాబు, అదో దెయ్యం, కొరివి దెయ్యం కసిగా చెప్పింది రమ్య. ఇంకా రెచ్చిపో అన్నట్లు రాజీకి కన్ను కొడుతూ, అయితే ఎవరినైనా భూత వైద్యుణ్ణి చూడమంటావా? అత్త శాల్తీ అదిరిపడేలా గొంతు పెంచేసింది రాజీ రెచ్చిపోతూ. అబ్బో, అదంతా ఈజీ కాదే బాబు, ఇదో కొరివి దెయ్యం, కొరివి పెడితే గానీ వదిలేటట్లేదు. మరింకేటి ఆలస్యం? బత్తీ జలవ్ టీవీ సీరియల్స్లోలా పాలల్లో విషమే పురుగుల మందు కలిపే. కేల్ కథం, దుకాన్ బంద్, ఇలా చాలా రొటీన్ అన్నట్లు తేలికగా తేల్చేసింది. అంతొద్దులేవే, భయపడితే బతుకులు రాజమండ్రే. ఇది సీరియల్ కాదమ్మా, నెక్స్ట్ పోనీ హోంలో పడేయలేకపోయినా వ్యంగ్యంగా అడిగింది. అయిందా బాబు? అది అయ్యింది. తల్లి ప్రేమ బల్లితేమ అంటూ తొక్కలో డైలాగులు తిక్కతిక్కగా చెప్పాడే దెయ్యంగారి బుల్లోడు రాఘవ. వాపోయింది రమ్య. మరైతే పీడాకు విరగడేంటే హేళనగా అడిగింది. వీధిలో కుక్కకేసినట్లు ఇంట్లో అత్తకు మిగిలింది పడేస్తున్నా, తిని చావని. ఎప్పుడో ఒకప్పుడు క్యాన్సరో హార్ట్అటాకో వచ్చి అదే పోతుంది. మా కొరివి దెయ్యం గురించెందుకు దుర్గని నీ అత్త రాక్షసం అంటుంది అనడమా? మా ఆయనున్నప్పుడు అది అత్త, ఆ తరువాతది పనికిరాని చెత్తే. సిట్ అంటే కూర్చోవాలి, లే అంటే నిలబడాలి. నోరి పిందనుకో కేర్ ఆఫ్ డెంటిస్ట్, నా ఇంటి కాపలా మనిషి అనుకో. నీకేంటే, నీది ఇండిపెండెంట్ హౌస్, రూములన్నీ లాక్ చేసుకుని అత్తని వరండాలో వదిలేసి వస్తావు. మాది డబుల్ బెడ్రూమ్ ప్లాట్, బాల్కనీలో వదలాలనుకో ఇరుగు పొరుగు జనాలకి చచ్చే చావు. ఫ్లాట్లో వదిలేళ్ళాలనుకో ల్యాండ్ ఫోన్ తిప్పేస్తుందో, కిచెన్ అంతా మెక్కేస్తుందో అన్న భయం. ఇదన్నంతకాలం ఈ బాధలు తప్పవు. షాపింగ్కి వెళ్ళి సంవత్సరాలు దాటిపోయాయి. తన అక్క అంతా కక్కేసింది రమ్య. దీనికింత వర్రీ ఎందుకు పిచ్చి రమ్య? నువ్వు బయటకెళ్తూ మా ఇంట్లో డంప్ చేసే, నేను చూసుకుంటా. సింపుల్ సొల్యూషన్. కక్కేసి హడావిడిగా పడిపోతూ, సరేలే సంబడం. కొత్త టీవీ సీడీ తెచ్చాను, లెట్స్ ఎంజాయ్. ఇద్దరం బెడ్రూమ్లోకి దూరిపోయి దడాలను తలుపులు మూసేసుకున్నారు. హల్లో అనాథ శవంలా బిగుసుకుపోయి కన్నీటి కడలితో తీరమెరగని నవలలా గతాన్ని గమ్యస్థానం చేసుకుంది అత్త దెయ్యం. అరుంధతమ్మ. అరుంధతి భర్త శేఖర్ సౌమ్యుడు, యోగ్యుడు. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత తండ్రిని కోల్పోయి తల్లిని తన దగ్గరకు తెచ్చుకున్నాడు. పల్లెటూరులో ఉన్న ఆస్తుల్ని ఆప్తులకు అప్పగించి, అదే అతడు చేసిన ఘోరమైన నేరమైపోయింది. అరుంధతి దృష్టిలో అత్తగారి రాకతో తన జీవితమే అల్లుకొల్లాలం అయిపోయిందనే అపోహకు పేకాట ఫ్రెండ్స్, కిట్టి పార్టీల అమ్మలక్కల ఆజ్యం పోసేశారు. అది మొదలు అరుంధతి అపరకాళికైపోయింది. అత్తను అవమానించి బయటికి గెంటేయడానికి తొక్కకూడని అడ్డదారులన్నీ తొక్కేసింది. తన మీద అత్తగారు చూపించే అభిమానాన్ని, అహంకారాన్ని అపార్థం చేసుకుంది. భర్త ముందు భయభక్తులు నటిస్తూ పరోక్షంలో పశువులా ప్రవర్తించేది. మాడిపోయిన అన్నం, పాచిపోయిన కూరలు పెట్టేది. లేనిపోని దొంగతనాలు అంటగట్టి అవమానించేది. ఎన్ని హింసలు పెట్టుకున్నా చదువుకున్న కోడలు తనే అర్థం చేసుకుంటుందని సర్దుకుపోతూ పెదవి విప్పేది కాదు ఆ సహనామూర్తి. తనెంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా దూరం చేసుకుంటే తప్ప భారం తగ్గదని, తప్పుగా ప్రవర్తిస్తున్న కోడల్ని మందలిస్తే కొడుకు కాపురంలో కొరివిరాజు కుట్టుకున్ననే భయంతో కొడుకుకు ఏవో కథలు చెప్పి జైలు నుంచి స్వేచ్ఛ పొందిన ఖైదీలా బయటపడిపోయింది శేఖర్. మాతృమూర్తి మాణిక్యాంబ గతంలో గుణపంలా గుండెల్లో దిగబడడంతో విలవిలలాడిపోయింది. అరుంధతమ్మ కోడల్ని తప్పుబట్టే అర్హత తానెక్కడదని ప్రశ్నించుకుంది. తన అత్తగారికి చేసిన పాపమే తనకు శాపంగా చుట్టుకుందని పరిపరి విధాల వాపోయింది. పాప ప్రక్షాళనకు అత్తగారి పాదాలే దిక్కనే నిర్ణయానికి వచ్చేసింది అత్తయ్య. నేను రాజీ ఓ అర్జెంటు పని మీద బయటికెళ్ళొస్తాను, గంటలో వచ్చేస్తాను. అప్పటిదాకా రాజీ వాళ్ళ అత్తగారికి తోడుగా ఉండండి. వ్యక్తిత్వానికి తగని మార్దవాన్ని తెచ్చిపెట్టుకుంది. మాటల్లో మహానటి సావిత్రి లెవెల్లో నటించుకుంది రమ్య. లోపల మురిసిపోతూ రాజేశ్వరి అత్తగారికి
ట్రబుల్ ఎందుకని కానీ నా ఫ్రెండ్ కామేశ్వరి మన అపార్ట్మెంట్లోనే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండేది. నేను తనతో మాట్లాడుతుంటాను. గంటేంటి 2 గంటలైనా తొందర లేదు, పని చూసుకుని రా నమ్మకంగా చెప్పింది. అంతా అరుంధతమ్మ. సహజ నటి నీరంజని సోదరిలా అత్త పదార్థాన్ని ఫస్ట్ ఫ్లోర్లో డ్రాప్ చేసి హ్యాండ్ బ్యాగ్ ఊపేసుకుంటూ లిఫ్ట్ దిగేసింది రమ్య, వైఫ్ ఆఫ్ రాఘవ. గంటలోనే తిరిగొచ్చేస్తున్నా అన్న రమ్య అత్త దెయ్యం కానరాక దెయ్యం పట్టిన దానిలా అపార్ట్మెంట్ మెట్లన్నీ అంగుళంగుళం గాలించేసింది. అత్త పీడ తొలగిపోయిందనుకుని ఓ పక్క సంతోషిస్తూనే మరో పక్కన మదనపడిపోయింది. భర్తకి ఏం చెప్పాలో అర్థం కాక స్కూల్ నుంచి వచ్చిన కూతుర్ని కూడా పట్టించుకోకుండా తెలిసిన ఫ్రెండ్ అందరికీ ఫోనులు చేసింది. అందరూ సారీ చెప్పేశారు. ఆఖరికి భర్తకు ఫోన్ చేద్దామని అనుకుంటే ధైర్యం చెయ్యలేక ఆగిపోయింది. 6:30కు రాఘవ వచ్చేశాడు. కూతురు శ్రావణితో కబుర్లు చెప్తుంటే మెల్లగా వచ్చి చావు కబుర్లా చల్లగా మొదలుపెట్టింది. నాకు శ్రావణి 5ంటికే ఫోన్ చేసింది. నువ్వెందుకు చేయలేదు? భయపడ్డావా? అసలు ఇంతకు ఏం జరిగింది? చాలా కూల్గా అడిగాడు రాఘవ. మా మధ్య అసలేమీ జరగలేదు. అసలెన్నను అత్తయ్య గారిని ఎలా చూసుకుంటానో మీకు తెలియదా? కొంచెం ధైర్యం తెచ్చుకుని ప్రశ్నించింది. తెలుసు, తెలియకపోవడానికి ఏముంది? సినిమానా సీరియలా? ఆదివారాలే కాదు అన్ని వారాలు ఎపిసోడు తెలుసు. శ్రావణి నీకే కాదు నాకు కూతురే. ఫస్ట్ టైం తెలిసినప్పుడే నాకు 4 బాది నచ్చజెబుదాం అనుకున్నాను. కానీ నిన్ను కుక్కగానో పందిగానో ఊహించుకోలేక ఊరుకున్నాను. మారతావనుకుని మోసపోయాను. ఇంత దారుణానికి బడికట్టిన నా తల్లి మనుమరాలకి చెప్పుకుని ఏడ్చిందే తప్ప నిన్ను పల్లెత్తు మాట అనలేదు. నువ్వు నాడు కోడలి స్థానంలో ఉన్నావు, రేపు నువ్వు అత్త స్థానంలోకి రావా? ఎన్ని నీతులు చెప్పినా కుక్కకే తోకనేనని తెలుసు. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. మా అమ్మతో కలిసి రాగలిగితే రా, లేదు అంటే మీ అమ్మ దగ్గరికెళ్ళు. నీ పెంపకంలో నా బిడ్డ మరో రమ్య కావడం నేను సహించలేను. పోయి పోలీస్ రిపోర్ట్ ఇస్తావో బిచ్చగత్తిలా ఇల్లిల్లు తిరిగి వెతుక్కొస్తావో నీ ఇష్టం. అమ్మ బయటికెళ్ళక డోర్ లాక్ చేసి రా. మరో మాటకు తావివ్వకుండా బెడ్రూంలోకి వెళ్ళాడు దెయ్యంగారి బుల్లోడు రాఘవ. ఆ రాత్రి తన ఫ్లాట్ ముందున్న మెట్ల మీద కూర్చున్న రమ్య పొగిలి ఏడుస్తూ కన్నీళ్లతో కొంగ తడిపేసుకుంటుంటే అదే సమయానికి అత్త మాణిక్యంబగారి పాదాలను కన్నీటితో అభిషేకిస్తుంది అరుంధతి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.